బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ 39 గురించి ఓ చిన్న మాట. ఈ ఎపిసోడ్లో ఏమైందంటే హౌస్లోకి కొత్తగా వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఆయేషా, మాధురి. వీళ్ళు ఆటను మార్చేస్తారనుకుంటే కాస్త గొడవలతోనే ఎక్కువ ఫోకస్ పెట్టారనిపించింది చూస్తుంటే. మొదటిదేంటంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక హౌస్లో ప్రశాంతత పోయింది అని చెప్పాలి. మాధురి, ఆయేషా వీళ్ళు చిన్న చిన్న వాటికే పెద్ద రచ్చ చేస్తున్నట్టు అనిపించింది. కావాలనే గొడవలు పెడుతున్నారా ఏమో, ఇది వాళ్ల గేమ్ ప్లానో ఏమో తెలీదుగాని మిగతా హౌస్మేట్స్కి మాత్రం ఓపిక బాగా నశించింది. ఇక రెండవది ఫుడ్ విషయంలో గొడవ. మాధురి ఫుడ్ మానిటర్ దివ్యతో పెద్ద గొడవే పెట్టుకుంది. ఒక చిన్న రూల్ పాటించకపోవడంతో స్టార్టైంది, కాని మాధురి దూకుడుతో అది బాగా పెరిగింది. కెప్టెన్ కళ్యాణొచ్చి చెప్పినా కూడా వినలేదు. కొత్తగా వచ్చిన వాళ్లు రూల్స్ పాటిస్తారా లేదా అన్నట్టయింది పరిస్థితి. చివరిగా అంట్ల గొడవ. ఆయిషాకి, రీతు చౌదరికి మధ్య ఒక చిన్న గిన్నె కోసం మొదలై పెద్ద గొడవైంది. కెప్టెన్తో కూడా ఆయేషా సరిగ్గా మాట్లాడలేదు. అసలు కామెడీ ఏంటంటే ఆ గిన్నె తనదేనని తర్వాత తెలిసింది. ఇలాంటివి కొత్తవాళ్లకి కొంచెం నెగటివ్ ఇమేజ్ తెస్తాయి కదా. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడంతా ఈ కొత్తవాళ్ల గొడవలే. అసలు ఆటకన్నా ఈ ఆవేశాలే హైలైట్ అయ్యాయి.